హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెస్సీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వేరుశనగ పప్పుతో పాలు పెరుగు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వేరుశనగ పాలల్లో ఆవు పాలల్లో లేనటువంటి ప్రత్యేకమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇందులో మెగ్నీషియం, విటమిన్ ఈ. ఈ వేరుశనగ పాలల్లో హై ప్రోటీన్ ఉంటుందండి, ఫ్యాట్ ఉండదు. డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా 1 కప్ తీసుకోవచ్చండి డైలీ. వేరుశనగ పాలని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో పల్లీల్ని వేసుకొని వాటర్ వేసి 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన వేరుశనగ పప్పుని నీళ్లు తీసేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న పప్పుల్ని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ అవ్వడానికి 2-3 నిమిషాలు పడుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో కాటన్ క్లాత్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఇలా స్క్వీజ్ చేస్తే పాలన్నీ సపరేట్ అవుతాయండి. ఈ పాలు చాలా చిక్కగా ఉంటాయి. దీనిలో కూడా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పాలని తీసుకుందాం. ఈ పాలని వేడి చేసుకొని మనమైనా తాగొచ్చు, పిల్లలకైనా ఇవ్వచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు పెరుగుతుంది. ఈ పాలని పెరుగు చేయడానికి ముందుగా స్టవ్ మీద పెట్టుకోవాలి. పొంగు రావాల్సిన అవసరం లేదు, జస్ట్ హీట్ అవుతే చాలండి. కొద్దిగా హీట్ అయితే మనకు పచ్చి వాసన అనేది పోతుంది. ఇలా వేడి చేసుకున్న పాలని కొద్దిగా చల్లారాక అందులో కొద్దిగా పెరుగు వేసి తోడు వేసుకోవాలి. పెరుగు చిక్కగా కావాలనుకుంటే మీరు కాస్త వాటర్ తగ్గించుకోండి. మీరు ఈ పాలతో టీ, కాఫీ కూడా చేసుకోవచ్చు. ఇలా తోడు వేసుకున్నాక కొన్ని గంటల తర్వాత పెరుగు రెడీ అవుతుంది. చూడండి, పెరుగు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.